ఎందుకు అట్లా ఉన్నావు? ఇంకా నా పార్ట్నర్ ఎవరో తెలియదు. 2 సాంగ్స్ ప్రాక్టీస్ చేయాలి. నేహాకి ఎంత పెద్ద ఇంజురీ అయిందంటే లైఫ్ కూడా ఎండ్ అయిపోయేదంట. అంత పెద్ద ఇంజురీ తనకి. అంటే ఎవరు దొరకకపోతే మేబీ ఎలిమినేట్ కదా. హాయ్ హాయ్. ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్ యార్. టైం ఏమైంది తెలుసా నీకు? అది డాన్స్ అంతే. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువైంది. బీయింగ్ ఏ వుమెన్ షీ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఓడన్నాడు వుమెన్ స్ట్రాంగ్ కాదని. వుమెన్ ఇస్ వెరీ స్ట్రాంగ్. శివంగివే తలవంచే మగ జాతినికే. హాయ్ నానా. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అంత డల్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకు అట్లా ఉన్నావు? ఒకటే ఒక రోజు ఉన్నది. 3-4 రోజుల నుంచి ప్రాక్టీస్ లేదు. ఇంకా నా పార్ట్నర్ ఎవరో తెలియదు. అండ్ వాళ్ళని అడిగిన కొద్దీ వాళ్ళు చెప్తాం అంటారు. మనది ఇవాళ ఎప్పుడు తెలుస్తుందో ఉంది. ఒకటే ఒక రోజు టైం ఉంది. 2 సాంగ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ 2 సాంగ్స్ ప్రాక్టీస్ ఒకవేళ వాళ్ళు ఏమన్నారంటే ఎవరైతే కొత్త పార్ట్నర్ మీకు వస్తారో వాళ్ళకి 2 సాంగ్స్ అంటే ఒక్క రోజులో 2 సాంగ్స్ నేర్చుకోవడం ఇంపాసిబుల్ కదా. ఒక పని చేయండి, ఒక సాంగ్ మీరు మీ డాన్స్ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ ఉంటుంది కదా, ఆ అమ్మాయితో చేయండి. ఇంకొక సాంగ్ ఎవరైతే మీ పార్ట్నర్ వస్తారో వాళ్ళతో చేయండి అని చెప్పారు. నాకు అట్లా చేసేది లేదు. అంటే ఇప్పుడు ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ వాళ్ళ అసిస్టెంట్తో నేను చేసింది అనుకో, మార్క్స్ ఒకవేళ మంచిగా వచ్చినా నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. అండ్ అంటే చూసే జోడీస్ కూడా వాళ్ళకు కూడా ఇది ఒక కాంపిటీషన్ కాబట్టి కాంపిటేటివ్గానే చూస్తారు తప్పితే అరే నాకు పార్ట్నర్ పోయింది కానీ పాపంతో ఎవరు మార్క్స్ ఇచ్చేసారు. అండ్ నాకు ఏం అర్థమవుతలేదు. 4 రోజుల నుంచి ప్రాక్టీస్ లేదు. అదొకటి పక్కకు పెడితే నేహాకి ఎంత పెద్ద ఇంజురీ అయిందంటే బట్ ఫింగర్ క్రాస్ ఆ టైంకి తనకు పెయిన్ అవుతుంది అనగానే డాక్టర్ దగ్గర పంపించినాము. అండ్ ఆ డాక్టర్ ఇమీడియట్గా ఎంఆర్ఐ తీసి తనకు ఆ ప్రాబ్లం ఉందని చెప్పగానే ఇంకా వి స్టాప్ డూయింగ్ ప్రాక్టీస్. ఏం అర్థమవుతుంది. వస్తుంది ఇగొస్తుంది ఏం కాదు, ఏమన్నా చేస్తే అయిపోతుందేమో అనే హోప్లోనే ఉండి. అండ్ యాజ్ యూ ఆల్ నో తనకి బాగా పెద్ద ఇంజరీ అయిందంటే లైఫ్ థ్రెటనింగ్. అది ఆల్మోస్ట్ ఇంకా ఎట్లా అంటే ఒకవేళ టైంకి డాక్టర్ దగ్గర పోకపోయి ఉంటే పెరాలసిస్ వచ్చేసేదంట. లేకపోతే అట్లనే చేస్తే ఏమో లైఫ్ కూడా ఎండ్ అయిపోయేదంట. అంత పెద్ద ఇంజురీ తనకి. సో సారీ ఫర్ హర్. మిస్సింగ్ యూ నేహా. అండ్ ఇంకా డల్గా ఎందుకున్నా అంటే నేను ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది. అంటే ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. ఇంత దూరం వచ్చినాము అంటే ఎంతవరకు చేసిన అన్ని ఎపిసోడ్స్ బీయింగ్ ఏ టాప్ కంటెస్టెంట్, ఆ కంటెస్టెంట్గా ఉండి సడన్గా పార్ట్నర్కి అట్లా అయిపోవడము, మళ్ళీ నెక్స్ట్ ఎవరు పార్ట్నర్ వస్తారో కూడా తెలియదు. ఐ డోంట్ నో. జస్ట్ ప్రాక్టీస్ కూడా పోయి ఏం చేయాలని చెప్పి ఇంట్లోనే కూర్చున్నా. బట్ ఐ నీడ్ టు గో. షో షుడ్ గో ఆన్. ఇప్పుడు ప్రాక్టీస్కి వెళ్తా. ఐ జస్ట్ ప్రే టు గాడ్. ఐ బిలీవ్ ఇన్ గాడ్ దట్ నాకు ఇంకో మంచి డ్యాన్స్ పార్ట్నర్నే మా టీవీ వాళ్ళు నాకు ఇస్తారని మనస్ఫూర్తికి నమ్ముతున్నా. ఎందుకంటే ఫస్ట్ మనం నమ్మాలి. అండ్ లెట్స్ సీ ఎవరు వస్తారో. నాకు కూడా ఎక్సైట్మెంట్గానే ఉంది అండ్ దాంతోపాటు నర్వస్నెస్ కూడా ఉంది. బికాజ్ ఐ లవ్ డాన్సింగ్. నాకు అంటే ఐ డోంట్ వాంట్ టు ఇంకేం లేదు, నో ప్రాబ్లం. సో ఐ జస్ట్ ప్రాక్టీస్కి వెళ్ళిపోతా. ఫింగర్ క్రాస్. హోపింగ్ మాటలు కూడా నాకు వస్తలేదు. హోపింగ్ ఫర్ బెస్ట్ ఫర్ మీ. విష్ మీ ఆల్ ద బెస్ట్. అండ్
ఆ ఒక్క రోజులో మేము ప్రాక్టీస్ చేద్దాము అని అనుకుంటున్నా. వచ్చే పార్ట్నర్ కూడా నాకు అట్లా సపోర్ట్ చెయ్యాలి అని నేను అనుకుంటున్నా. చేస్తే ఐ విల్ బీ సో బ్లెస్డ్ అండ్ ఐ విల్ బీ సో హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, నేను ఈవినింగ్ మళ్ళీ నేను ప్రాక్టీస్కి వెళ్తాను కదా, ప్రాక్టీస్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే పార్ట్నర్ నాకు వస్తారో అప్పుడు అది కూడా మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. ఏం నాన్న రెడీ అవుతున్నావు? షూస్ ఏమన్నా తెలిసిందా? వచ్చి ఇప్పటికి 2-3 hours అయిపోయింది. ఇంకా ఎవరు వస్తుందో తెలియదా? ఇంకా డాన్స్ చేస్తూ ఆల్మోస్ట్ 2 days అయిపోయింది. ఏం చేస్తలేవు, వస్తున్నావు అట్లా? అంటే వస్తున్నా అంటే నార్మల్గా చేసుకుంటున్నా ప్రాక్టీస్. ఎందుకంటే ఎవరు వచ్చినా అక్కడ షో షుడ్ గో ఆన్. అండ్ ఒకరిని ప్రాక్టీస్ చేసిన ఒక్కరినన్నా నేను పర్ఫామ్ చేయడం వస్తుంది కదా. సో నేర్చుకున్న సాంగ్ ఒకటైతే. సో మనం వస్తున్నా అంటే లిటిల్ బిట్ హ్యాపీ. ఎవరైనా ఒక పార్ట్నర్ వస్తే మనం సాంగ్స్ కంప్లీట్ చేసుకోవచ్చు కదా. టైం ఒకటే రోజు ఉంటుంది. ఒక్క రోజులో 2 songs ప్రాక్టీస్ చేయాలి. సో ఫింగర్ క్రాస్, గాడ్స్ గ్రేస్ చేస్తామని నేను నమ్ముతున్నాను. ఏ ఎమోషనల్ అవుతున్నావు నువ్వు? ఎమోషనల్ కదా, ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ ద డాన్స్. నేను రోజు నుంచి ఆపుకుంటున్నాను, స్టార్ట్ చేయాలి డాన్స్. అంటే మనకి ఇంత పెద్ద సస్పెన్స్ ఇది. అసలు పార్ట్నర్ ఎవరని యాక్చువల్లీ 2 days నుంచి పాపం నేను ఆ పరిస్థితి అట్లా అయిన వల్ల అసలు మొత్తం ఎక్కడికక్కడికి ఆగిపోయాను. అండ్ అంటే ఇప్పుడు వస్తున్నారు అని తెలిసిన నుంచి ఇట్లా లేసండి విశ్వాస్ అయిపోయి ఎవరు వస్తున్నారు అంటే ఒక చిన్న హోప్ వచ్చింది. అంటే ఎవరు దొరకకపోతే మేబీ ఇంకా ఎలిమినేట్ కదా. ఆబ్వియస్ కదా, జోడీ అన్నప్పుడు జోడీ లేకపోతే డాన్స్ చేయలేదు కదా. సో ఎలిమినేట్ అవ్వడమా లేదా ఏం ప్రాసెస్ ఉందో నాకు తెలియదు. సో ఆబ్వియస్గా ఆల్మోస్ట్ 4 ఎపిసోడ్లు చేసి వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్గా ఉండి 3 సార్లు మేము గోల్డెన్ సీట్లో కూర్చొని సడన్గా నేయాకట్లు అయిపోయి ఎలిమినేషన్ అంటే డేంజర్ జోన్ బోరింగ్గానే మేము 100 సార్లు ఆలోచిస్తాం. అందుకే బాగా కష్టపడుతుండే. నేను అసలు డేంజర్ జోన్ వరకు కూడా మనం ఒక్కసారి కూడా అట్లాంటిది జోడీ లేనప్పుడు ఆబ్వియస్గా ఎలిమినేషన్ రౌండ్కి వెళ్ళిపోతాం డైరెక్ట్. సో అందుకే 2 days నుంచి మనసు లేదు. ఇప్పుడు కొంచెం హోప్ వచ్చింది. అంటే ఎవరితో కమ్యూనికేట్ చేసినా కానీ ఎవరు కూడా క్లారిటీగా చెప్పట్లేదు ఎవరు వస్తుండ్రని. దాని గురించి ఎక్కువ ఇంకా టెన్షన్గా ఉంది. సో లెట్స్ సీ. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా చూడండి, వీళ్ళకి సుత్తా క్యాప్చర్ చేస్తారు. ఓకే, పార్ట్నర్ వస్తుందని తెలియగానే లేచి షూస్ వేసుకొని వర్కౌట్ వార్మప్ రెడీ పెట్టేసిండు మా ఆయన. అండ్ రాయన్ అక్కడ ఏదో బిల్డింగ్ చేస్తుండు. వానికి ఏదో టాయ్స్ దొరికేసి కొంచెం జోష్ వచ్చింది. అంటే పార్ట్నర్ కూడా వస్తారని తెలిసింది కదా, కొంచెం ప్రాణం వచ్చింది. ట్రై చేస్తున్నాం బయటికి రావడానికి. హాయ్ హాయ్. How are you? Big surprise. హలో, ఇదా సర్ప్రైజ్? ఆయన చెప్తలేడు ఎవరు వస్తారు అంటే చెప్తలేడు రగన్న. నేను పంపిస్తున్నా, ఎవరో వస్తారు నువ్వు చూడు అన్నాడు. ఎంత బిగ్ సర్ప్రైజ్ యార్.
థ్యాంక్ యూ. సర్ప్రైజ్ అయ్యారంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎవరు వచ్చిండ్రు రాయన్? నైని దీది. మాటలు పుట్టాక మీరు పుట్టాక మాటలు పుట్టాక ఆటోగ్రాఫ్ అడిగా ఇస్తావా ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్ ఇస్తావా? Winters. Both. I love summer and winter. Truth or real life? Both. Acting or dancing? Both. అలా కష్టంగా అడగకూడదు, ఈజీగా అడగాలి. డిస్కో ఆర్ క్లాసికల్? క్లాసికల్. రెండు మిక్స్ చేసి వస్తుంది. మిక్స్ చేసి మాట్లాడాలి. ఇండో వెస్టర్న్. ఇండో వెస్టర్న్. టీ ఆర్ కాఫీ? కాఫీ. కాఫీ. బ్లాక్ కాఫీ. నార్మల్ కాఫీ, కాఫీ ఏదైనా. స్వీట్ ఆర్ స్పైసీ? స్పైసీ. స్పైసీ. స్వీట్ తినాలి, కొంచెం స్పైసీ కావాలి. Dogs or cats? Dogs. Targeted or password tasadiya? పాసుగాడి తస్సాదియా. Thank you. Thank you. మొత్తానికి మీకు స్టార్టింగ్లో చెప్పినాం కదా, మాకున్న ఒకరోజు టైంలో 2 సాంగ్లు మేము నేర్చుకోవాలి అని చెప్పినాం కదా. అది ఎంతవరకు అవుతుందో తెలియదు అని అనుకున్నాం. బట్ బై గాడ్స్ డేస్ నైని లైక్ ఇన్నో ప్రాసెస్ అంటే తను కూడా డాన్స్ అంటే ఎంత ఇష్టమో నాకు ఈరోజు తెలిసింది. తనకి ఒక్క రోజులో 2 సాంగ్స్ నేర్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. టైం ఏమైంది తెలుసా నీకు? 2 అయింది నైట్. మార్నింగ్ 6కి మనం షూట్ లొకేషన్లో ఉండాలి. నువ్వు ఈ టైంకల్లా నువ్వు ఇప్పుడు డాన్స్ చేస్తే ఎట్లా చెప్పు నాకు? అది డాన్స్ అంతే. కానీ యూ నీడ్ రెస్ట్ ఆల్సో కదా. నీడ్ రెస్ట్ డాన్స్ అయినా కూడా తీసుకోవచ్చు. కానీ ఎందుకు పడుకుంటుంది? పడుకో. మా బుడ్డోడైతే మంచి స్లీప్లో ఉన్నాడు. ఇగో షీపీ వాడ పడుకున్నట్టు నువ్వు కూడా పడుకో. అట్లనే పడుకోవాలి. నేను 4 hours 4 hours 5:30కి లేచామా?
వేద్దాం ఇవ్వాలి ఇవ్వాలి. బేసిక్గా ఓ 2 పాటలు డాన్స్ చేయాలంటే 7 weeks మినిమం పడుతుంది. మినిమం మాకు ఒక 7 to 8 days ఇస్తారు. అట్లాంటిది 2 సాంగ్లు ఒకటే రోజులో ఎట్లా అవుతుందో చెయ్యాలని మనస్ఫూర్తిగా గట్టిగా కోరుకున్నా. అనుకుంటే కానిది ఏమున్నది, చేయరా సాహసం, ఈ జయం నిశ్చయం. వచ్చే పార్ట్నర్ ఎవరున్నా వాళ్ళు చేస్తే బాగుండు అనుకున్నా, కానీ రాగానే జస్ట్ అడిగిన 2 songs చేయగలుగుతావా, 100% చేద్దామండి అన్నది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంతే రాత్రి అంతా ప్రాక్టీస్ చేసినాం అండ్ స్టేజ్ మీద గాడ్ విల్ గివ్ అస్ ద రిజల్ట్. ఆ డ్యాన్స్ అయిపోయాక నేను పావని గురించి చెప్తా, నాయిని గురించి చెప్తా. సో ఇప్పటికైతే గుడ్ నైట్ ఫ్రెండ్స్, విష్ మీ ఆల్ ద బెస్ట్ ఫర్ టుమారో. కళ్ళలో లైట్ వేసుకున్నాక నిద్రపోతుంది, తీయమ్ము. పొద్దున కలుద్దామా అన్నపూర్ణ స్టూడియోలో? పొద్దున కలుద్దాం అన్నపూర్ణ స్టూడియో. అప్పటిదాకా మీరు కూడా పండుకోండి. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గైస్. మేము వచ్చేసినాం అన్నపూర్ణకి. నౌ ఇట్ ఈస్ మార్నింగ్. మేము యాక్చువల్లీ వచ్చింది 6:40కి, ఇప్పుడు టైం 7 అవుతుంది. సో తొందరగా 5:30కే లేచి జస్ట్ 3 గంటల నిద్ర. అమ్మ నేనైతే ఓకే రెస్ట్ తీసుకుంటా, కానీ నువ్వు ఎట్లా చేస్తావు? ఓకే, నేను కూడా చేస్తాను. అంటే వాళ్ళు తొందరగా అన్నిటికన్నా ఏంది అంటే ఇప్పుడు మాకు స్టేజ్ రిహార్సల్ అంటే ఎప్పుడు అంటాం కదా టెక్నికల్ రిహార్సల్ అని. మన టెక్నికల్ రిహార్సల్ నాకు పార్ట్నర్ అంటే లేదు కాబట్టి మేము చేయలేదు కదా. సో మాకు ఒక్క హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చినారు అనమాట వాళ్ళు. సో జస్ట్ ఇప్పుడు వెళ్ళి ఆ స్టేజ్లో అంటే పొజిషన్స్ అవన్నీ చూసుకొని వస్తాం. దాని తర్వాత టెక్నికల్ రిహార్సల్స్ కూడా అవుతాయి. ఒకవేళ రిహర్సల్స్ అవుతాయి, ఇంకా చాలా జరగబోతుంది ఈ రోజు. ఏమేమి అవుతాయి అన్ని క్యాప్చర్ చేస్తా. అండ్ వి విల్ క్యాప్చర్ ద 90 మూమెంట్స్ కూడా. 90 మూమెంట్స్. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఈ కొత్త పేరుకి కొత్త హ్యాష్ ట్యాగ్ ఏమొస్తుందో కూడా చూద్దాం. ఏమొస్తుందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. స్టే ట్యూన్. హలో సార్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? మేకప్ ఫస్ట్ బేస్ వేస్తారు, అంటే బేస్ మేకప్ వేసి తర్వాత మేకప్. నేను ఈస్ గెటింగ్ రెడీ. సో ఫస్ట్ మేకప్ వేసుకుంటున్నాం మీరు ఇద్దరం. వేసుకున్నాక చూద్దాం. ఏం బాగుంటారు, ఎందుకు మేకప్ లేకపోయినా బాగున్నారు. అంటే గెటప్ ఎట్లా వస్తుంది? మంచిగా వస్తుంది. గెటప్ అక్కడ ఇంపార్టెంట్ కాదు, డాన్స్ ఇంపార్టెంట్. అయ్య బాబోయ్, రెచ్చగొక్కనన్నా. వినిపిస్తున్నాను. నో కమెంట్స్ సార్. నో కమెంట్స్. ఇగో కెమెరా మొక్క. సో ఇప్పుడు మేకప్ అయితే రెగ్యులర్ మేకప్ ఉంటుంది, కానీ హెయిర్ ఒకటే ఇప్పుడు చూసుకోండి ఎట్లుందో. తర్వాత ఏదో అనుకుంటున్నా, అంటే కొంచెం మైకిల్ జాక్సన్ లాగా చేపిద్దాము. అంటే అల్లు అర్జున్ ఇంకా మైకిల్ జాక్సన్ రెండు కలిస్తే ఎట్లుంటుందో. అల్లు అర్జున్ ఇక్కడ నుంచి, మైకల్ జాక్సన్ ఇక్కడ నుంచి మొత్తం కలిపితే పిచ్చి జాక్సన్. అక్కడ నుంచి నువ్వు జరువు అంత పిచ్చి జాక్సన్ అయిపోతావు ఇప్పుడు నువ్వు. నీ పెళ్ళై నుంచి అయినా అనుకో జరువు. నేనేమైనా చెప్పన్నా? నేను అడిగినా, నేను అన్నా, నువ్వు అన్నా. నీ గురించి అన్ని బయట పడొద్దని నేను మంచిగా ఉంటాను. నీ గురించి అన్ని మంచిగా చెప్తా. అర్థమైందా? అర్థం ఎందుకు నీకు? ఆయన చేస్తుంది కదా, నీకెందుకు అర్థం? నేను కరెక్ట్ ఎట్లా చెప్పినా అట్లనే చేయండి. సరే, ఆయన అట్లే కనిస్తుండు అన్ని మమ అనుకుంటానే. మేకప్ అయినా కలుద్దాం. బై. వీడే జాకీ, పెద్ద లేకిగాడు. ఇదే హెయిర్ స్టైల్ 9 చేసుకోవాలంటే గంటన్నర పడుతుంది. నాది అయిపోయింది 9. నైస్ అంట. ఇది హెయిర్ స్టైల్ అని ఇది. ఇప్పుడు చూపిస్తా. ఇంకా పారే ఈడ పారేగా, తర్వాత చూపిస్తా.
హ్యాండ్ కూడా కలిసి అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయొద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అసిస్టెంట్ అమ్మా జల్దీ ఇంతసేపు ఏం మాట్లాడుతున్నావురా? మజాక్ అవుతున్నారు. అబ్బాయి గుచ్చుకుంటుంది హెయిర్ స్టైల్ బాగుందా? మంచిగా చేసిందా? ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువైంది. నాకు ఏది కనిపిస్తలేదు. ఇది బాగుంది. హలో మైకేల్ జాక్సన్, చాలా బాగున్నావు. ఫస్ట్ నాకు ఎన్ని ఏళ్ళ నుంచి ఉండదు తెలుసా, నేను నరేష్ ఎప్పుడు అడుగుతా అని రింగులు చుట్టూ కదా కానీ ఒకసారి చేయడానికి ఇది చిన్న చుట్టూ రాదు, అది ఎప్పుడు చిన్న ఉంటుండే. ఆఫ్టర్ ఒక 18 years తర్వాత ఫస్ట్ టైం మొత్తం కోరిక. చిన్న బాబు కదా, నాకు ఇష్టం అబ్బా రింగ్స్ అంటే. అప్పుడు కాలేదు, అప్పుడు హెయిర్ కూడా చిన్న ఉండే, ఇప్పుడు నేను కొంచెం పెద్దగా అయినా కాబట్టి హెయిర్ కూడా పెద్దగా అయింది. సో రింగ్ సైడ్ లుక్ చాలా బాగుంది. అయితే నువ్వు ఇప్పుడు నేను సైడ్ నుంచి చూడు, ముంగడికి ముఖం చూడకు. ఎప్పుడు ఇట్లా చేయమండి బాగున్నావు అని ఇక్కడికి వెళ్ళాడు, ఇక్కడ నుంచి బాగున్నాయి అని చెప్పి. ఆహా, మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. ఆల్ సెట్ షూటింగ్ లోపలికి. సో ఆల్ ది బెస్ట్. పర్ఫార్మెన్స్ తర్వాత మాట్లాడతాం. సో మొత్తానికి మా బార్బీ గర్ల్ వచ్చింది, నా ఎనర్జీ మళ్ళీ వాపస్ వచ్చింది. అస్సలు నేను అంటే టోటల్గా లో అయిపోయినా, బట్ మీకు ఆల్రెడీ చెప్పినా కదా, నేను చెప్పిన ఒకటే రోజు టైం ఉంది, ఆ ఒక్క రోజులో ఏం చేయగలుగుతామో తెలియదు. బట్ తనను చూడంగానే ఎనర్జీ వచ్చింది. ఆ తర్వాత రాత్రంతా ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడే తినేంత చేస్తుంది, ఇంకా నేనెంత చేయాలి అవన్నీ పక్కకు పెట్టు, నో ప్రాబ్లం, బీ ఇన్ ద ప్రజెంట్. పాస్ట్ అయిపోయింది, దాని తర్వాత ఆలోచన ప్రజెంట్ తను ఏం చేస్తుందో తనతో చేయాలని. అక్కడ ఏమేమి కమెంట్స్ మీరు విన్నారు కదా ఆల్రెడీ, కమెంట్స్ ఓకే, అది వాళ్ళ ఒపీనియన్. బట్ మనస్ఫూర్తిగా నా ఒపీనియన్ చెప్తున్నా, ఒకవేళ తిను కాకుండా ఇంకెవరు ఉన్నా ఈ పర్ఫార్మెన్స్ చేసేటోళ్ళు కాదు. ఒక్క రోజులో ఇంత ఎనర్జీ 5 minutes నాన్ స్టాప్ డాన్స్ చేసేటోళ్ళు కాదు. బీయింగ్ ఏ ఉమెన్ షీఈస్ వెరీ స్ట్రాంగ్. ఓడన్నాడు ఉమెన్ స్ట్రాంగ్ కాదని, ఉమెన్ ఇస్ వెరీ స్ట్రాంగ్. శివంగివే తలవంచే మగ జాతినికే. అండ్ నిజంగా చెప్తున్నా, టూ మచ్ ఎనర్జీ. ఇంకా మధ్యలో నాకు ఒక ఎక్స్ప్రెషన్ కోసం అన్నా ఇట్లా చూసి వేయాలి, ఆమెకు ఆగే మూమెంట్ కూడా లేదు. గ్రూప్ అంతా మేమందరం ఆగుండాలి, ఒక స్టెప్ వేస్తుంది కదా ఇట్లా, అక్కడ కూడా తన గ్యాప్ లేదు. ఓకే, ఆ స్టెప్ అయితే మస్తు వచ్చింది. ఐ ఫెల్ట్ ఇట్. ఐ టర్న్డ్ లైక్ దిస్ అండ్ ఐ డిడ్ హియర్ లైక్ లుకింగ్ ఎట్ మీ లైక్ దట్. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఒకటే చెప్పగలుగుతా, నేను ఎంత ఇష్టం, నాకు పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరకాలి కదా. బట్ ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ గాడ్. అబ్బో నేను పోయిన నరకం వేరు 4-5 రోజులు. అది నాకు తెలుసు. యా, నేను ఇలాగా నాకు ఫోన్ చేశారు, నేను చేస్తాను అనగానే పక్కన కంట్లో నీళ్ళు వచ్చేసాయి పక్కన నుంచి. ఐ వాజ్ లైక్ అంతే. నేను వీళ్ళు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తారు ఆల్రెడీ.
నేను ఎంత నర్వస్ ఫీల్ అయ్యానంటే ఆ బెంచ్ మార్క్ ఎక్కడ తగ్గద్దు బికాజ్ ఐఎమ్ షూర్ నీ పర్ఫార్మెన్స్ చూసినాక నేను కాదు, వెరీ phone- హ్యాపీ విత్ ఫోన్ కాల్ కాదు, ఫోన్ కాల్ కట్ చేయండి. నార్మల్ గా ఎప్పుడైతే వచ్చిందో మా దగ్గరికి when we got to know to మీ డాన్స్ ప్రాక్టీస్ అప్పుడు ఫోన్ అంటే ఫోన్ కాదు, ఈమె డాన్స్ ప్రాక్టీస్ వచ్చింది కదా ఆ రోజు షీ ఫెల్ట్ ఎమోషనల్. యా ఫోన్ లో వీడియో తీస్తున్నారు కదా 2 ఫోన్స్. సో వెన్ షీ కేమ్ ఎప్పుడైతే తను వచ్చిందో ఓన్లీ కెమెరా నా సైడ్, ఈమె ఫోన్ పట్టుకుని ఉన్నది, కెమెరా నా సైడ్ ఉన్నది. అండ్ షీ వాస్ సో ఎమోషనల్ బికాస్ షీ నో అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై వైఫ్. ఒకటే చెప్పింది, నాన్న ఏదైనా ట్రిమ్మింగ్ చేయించుకోలే, గడ్డం చేయించుకోలే, టైం దొరకలే, ఏం దొరకలే అంటే సీదా అది ఎంతనన్నా లేట్ కానీ ఫస్ట్ చేసుకో. ఈరోజు పొద్దున కూడా జల్ది వచ్చినాం, నైట్ కానీ ఏమైనా మొత్తం కంప్లీట్ చేసుకో అని ఎప్పుడు సపోర్ట్ చేస్తా, అట్లనే సపోర్ట్ చేసింది. ఇంట్లో మొత్తం చూసుకొని 2 పిల్లల్ని ఇంటిని అండ్ షీఈ్ ఆల్వేస్ లైక్ షీల్ బి లైక్ అన్ని కనుక్కుంటుంటది, చేశారా, తిన్నారా, ఎలా జరిగింది, ఏంటి, ఏమైనా ఇంకా అవసరం ఉందా, ఎవ్రీథింగ్ లైక్ హౌ అంటే అంతే అది దట్స్ ఉమెన్ పవర్. దట్స్ హౌ ఐ వాంట్ హిమ్ టు బీ దేర్. అన్ని చూసుకోవాలి, టైంకి తినాలి, టైంకి చేయాలి. బికాస్ ఆయన ఒక పనిలో ఉంటే ఇగో ఇంట్లో ఇట్లా గుర్రంకి కట్టినట్టు అదే, వేరేది డిస్ట్రాక్షన్ ఉండదు. కాబట్టి ఐ కీప్ రిమైండింగ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈమె బాగా డాన్స్ చేస్తుంది. అంటే వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో, ఈమె ఎనర్జీ నేను మ్యాచ్ చేయగలుగుతాను. నా ఎనర్జీ అంటారు. నైని పవన్ ఎనర్జీ అంటే తను చేసే అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి. నన్ను మామూలు కొట్టదు, బాగా హెవీ చేస్తుంది. అనుకున్నా లోపల చెప్పలే, కానీ ఈరోజు చెప్తున్నా మ్యాచ్ చేయగలుగుతానా లేదా. ట్రీట్ టు సీ యు యువర్ ఎక్స్ప్రెషన్స్ అదంతా అబ్బో అసలు ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ ఆల్రెడీ బ్లెస్డ్. అంటే నేను అప్పుడు నేహ దొరికినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ, ఐఎమ్ బ్లెస్డ్ అనిపించింది. సో అది ఇంకా సిచ్యువేషన్ కి ఏం చేయలేము. దాని తర్వాత ఇది ఏమంటారు, నీతోనే డాన్స్ 2.0 కదా, నిజంగానే నాకు ఒక 2.0 నాకు 2.0 మీకు 2.0 అగైన్ లాంచ్. యా లాంచ్ లో బ్లూ వేసుకున్నారు, మళ్ళీ సెకండ్ లాంచ్ లో అది డార్క్ బ్లూ, ఇది స్కై బ్లూ. అంతే వైట్ మాత్రం సేమ్ బ్లూ. సారీ ఇంకా తింటాం తింటాము. మళ్ళీ విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Until then, like, share, subscribe to my channel Shraddha Swish. And keep loving Navish. Bye bye. మా బుడ్డోడిది 9 months కంప్లీట్ అయిపోయి 9 నుంచి 12 months లోపు వానికి ఏం ఫుడ్ తినిపిస్తున్నానో, సో ఎవ్రీథింగ్ అబౌట్ హిస్ ఫుడ్ అండ్ హిస్ ఇంటేక్. సో ఇట్స్ లంచ్ టైమ్ అండ్ లంచ్ లో మా